అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆడపిల్లలు పుట్టారని అపురూపంగా పెంచుకున్న ఆ తండ్రి భార్యను కోల్పోయి ఒంటరివాడైతే ఆ కూతుర్లిద్దరూ కలిసి అతని పేరు మీద ఉన్న ఆస్తినంతటినీ వారి పేరుపై రాయించుకుని అతనిని దిక్కులేని వారిని చేశారు. ఏ ఒక్క కూతురు కూడా ఒక్క పూట భోజనం పెట్టలేకపోయారు. ముష్టివాడిని చూసినట్టుగా చూశారు ఆ కూతుర్లు. అలాంటి కూతుర్ల ఇళ్లల్లో ఉండలేక ఆ తండ్రి ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు పాశం. రచించిన వారు కె వాసవదత్త రమణ గారు. మరి కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అమ్మా, తాతయ్యొచ్చాడు అంటూ రమణయ్యని చూస్తూనే 8 ఏళ్ల మనవరాలు కీర్తి ఆయన చెయ్యిని పట్టుకొని గెంతుతూ సంబరంగా అంది. సర్లే అంటూ ఆయన కూతురు ప్రభ లోపలి నుంచే అంది, కానీ బయటికి మాత్రం రాలేదు. 10 నిమిషాలు గడిచిపోయాయి. ఆలోచిస్తూ అలాగే ఆ హాల్లో ఒంటరిగా నిలబడిపోయాడు. రా తాతయ్య, ఇలా వచ్చి కూర్చో, అమ్మ వస్తుందిలే. మరి నాకేం తెచ్చావు తాతయ్య? పూతరేకులు తెచ్చావా అంటూ కీర్తి అడిగింది. రాఘవయ్య మనవరాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చేతిలో బ్యాగుని పక్కకు పెట్టి చెమట తుడుచుకుంటూ అలసటగా సోఫాలో కూర్చున్నాడు. సంచిలో నుంచి అరిసెలు, సున్నుండలు, పూతరేకులు తీసి మనవరాలికిచ్చాడు. ఆయనకు చాలా దాహంగా ఉంది. తాతయ్య, పూతరేకులు చాలా బాగున్నాయి, నాకు ఇంకా ఇంకా కావాలి అంటూ తింటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది మనవరాలు. అలాగే లెమ్మ, మళ్ళీ వచ్చినప్పుడు తెస్తాన్లే అంటూ మనవరాలి తల నిమురుతూ ఆమె వంక ఆపేక్షగా మురిపెంగా చూశాడతను. కాసేపు కబుర్లు చెప్పి హోంవర్క్ చేసుకుంటాను తాతయ్య అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది. ప్రభ మాత్రం బయటికి వస్తుందేమో అని రాఘవయ్య లోపలికి తొంగి చూశాడు. కానీ ఆమె రాలేదు. ఏం చెయ్యాలో అతనికి పాలు పోలేదు. చివరికి అమ్మా ప్రభా అంటూ పిలిచాడు. ఆ పిలుపుకి ఆమె రాలేదు గాని పని మనిషి బయటికి వచ్చి, అమ్మగారు వేరే పనిలో ఉన్నారండి, మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నారు, భోజనం నేను ఆ గదిలోకే తీసుకొస్తాను అందావిడ. ఆయన ఉసూరుమంటూ లేచి మెట్ల కింద ఉన్న చిన్న గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. దుప్పటి బాగా మాసిపోయింది. చాలా కాలంగా వాడుతున్నట్టుగా లేదు. ఫ్యాన్ గాలి పెంచాడు, కానీ గాలి సరిపోవటం లేదు. ఆ గదికి కిటికీలు కూడా లేవు. అలికిడికి తల తిప్పి చూస్తే పని మనిషి వచ్చి ఆయన బ్యాగు లోపల పెట్టింది. ఆమె వంక చూస్తూ మంచినీళ్ళ విషయాన్ని మర్చిపోయి అప్రయత్నంగా, కాస్త దుప్పటి మారుస్తావా అన్నాడు. ఆ అమ్మాయి ఆయన వంక ఎగాదిగా చూసింది. పోనీ మంచినీళ్ళన్నా ఇస్తావా అని అడుగుదామనుకున్నాడు. కానీ ఆ మాట ఆయన గొంతులోనే ఉండిపోయింది. నిర్లక్ష్యంగా తలుపులు దగ్గరకేసి వెళ్ళిపోయిందావిడ. రాఘవయ్యకి తన మీద తనకే జాలి వేసింది. తన బాల్యం, తను పుట్టి పెరిగిన ఊరు, రెండో కూతురు శ్రీలత ఇల్లు, తన గతమంతా ఆయనకి కళ్ళ ముందు కదలాడింది. నాన్న, నాకు పండక్కి కొత్త డ్రెస్సు కొనివ్వాలి అంటూ గారంగా అంది చిన్న కూతురు శ్రీలత. నాన్న, దానికేం కొనొద్దు, నాకు మటుకు నీలం రంగు పట్టులంగా కొనాలి అంటూ పట్టుదలగా అంది పెద్ద కూతురు ప్రభ. అలాగేలే తల్లి, దానికి కొనొద్దు అని అనకూడదమ్మా, నాకు కావాలి అనాలి, మీ ఇద్దరికీ కొంటాను సరేనా అంటూ నవ్వుతూ అన్నాడు రాఘవ. ఆ మాటలకి ఇద్దరి ముఖాలు పుచ్చ పువ్వుల్లా వికసించాయి. అంతలోనే పిల్లల్ని చూసుకుని మురిసిపోయాడు అతను. ఈ సంబరం అంతా బాగానే ఉంది, కానీ ముందు ప్రభకి మంచి సంబంధాలు వెతకాలి, అది పెళ్ళిడికొస్తుంది అంది రాఘవయ్య భార్య భ్రమరాంబ. ఎందుకమ్మా నా పెళ్ళికి అంత తొందరపడుతున్నావు? నేనేం ఇప్పుడు పెళ్లి చేసుకోను అంది ప్రభ కోపంగా. పెళ్లి చేసుకోమని నిన్ను మేం అడిగేదేమిటి? తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని నువ్వు బుద్ధిగా చేసుకోవాలి గాని అంటూ కూతురి వంక చురుగ్గా చూస్తూ అంది భ్రమరాంబ. రోజులు మారాయిలేమ్మా అంటూ వెటకారంగా అంది కూతురు.
కూతుర్ని వారించబోయాడు రాఘవ. ఎంత నచ్చజెప్పినా పెళ్లి సంబంధాలు చూడటానికి ప్రభ ఒప్పుకోలేదు. పట్టుదలగా చదివి టీచర్ ట్రైనింగ్ పాస్ అయి గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉద్యోగం కూడా తెచ్చుకుంది. కూతురు ఉద్యోగస్తురాలైన రోజు రాఘవ సంతోషంతో పొంగిపోయాడు. తనేమో పల్లెటూరులో ఓ చిన్న సన్నకారు రైతు. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న తమ కుటుంబంలో తన కూతురే తొలి ఉద్యోగస్తురాలు కావటంతో అతని ఆనందం అంబరాన్ని అంటింది. ఊరంతా మిఠాయి పంచి తన సంతోషాన్ని అందరితోనూ పంచుకున్నాడు రాఘవ. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రభ మాటల్లో చేతల్లో మార్పొచ్చింది. షోకులు వంటబట్టాయి. తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని చులకనాభావం చూపించటం మొదలుపెట్టింది. వాళ్లను ధిక్కరించింది. డబ్బున్నవాణ్ణి ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. తల్లిదండ్రులు నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. అతను మంచివాడే కావచ్చు, కాదనను. కానీ వాళ్లతో తూగే తాహత మనకు లేదమ్మా. అతని తల్లిదండ్రులకు బోలెడు గొంతెమ్మ కోరికలున్నాయి. నేనా చిన్నకారు రైతుని అంటూ బాధగా అన్నాడు రాఘవ. ఏంటి నాన్న, నా కోసం సంబంధాలు వెతికి తెచ్చే పని కూడా లేకుండా చేశాను. పైగా నేను ఎంచుకున్నది కూడా మన వాళ్ళనే. నేను అన్ని పద్ధతి ప్రకారంగా చేసినప్పుడు ఎగిరి గంతేసి వాళ్ళు అడిగిందేదో ఇచ్చి పెళ్లి జరిపిస్తావు అనుకున్నాను. కానీ ఇలా వంకలు పెడతావని అనుకోలేదు అంటూ నిష్ఠూరంగా అంది ప్రభ. అది కాదమ్మా, వాళ్ళు అడిగినంత బంగారం ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలంటే 10 లక్షల దాకా ఖర్చవుతుంది. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది తల్లి? మన పరిస్థితి నీకు కూడా తెలిసిందే కదా అన్నాడాయన. అలా అనుకుంటే 2 ఎకరాల పొలం అమ్మేసేయి నాన్నా అంది ఏమాత్రమూ తడుముకోకుండా. కూతురి వంక దెబ్బ తిన్నవాడిలా చూశాడు రాఘవ. ఆయనకు నోట మాట రాలేదు. కూతురు మాటలకు భ్రమరాంబ మండిపడిపోయింది. ఏంటే, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? మనం తరతరాలుగా సేద్యం చేస్తున్న పొలమే అది. మనకు పొలం ఉన్నది సాగు చేసుకోవటానికి, దుక్కి దున్ని పంట పండించటానికే గాని అమ్ముకోవటానికి కాదు. పొలాన్ని అమ్మటమంటే కన్నతల్లిని అమ్ముకోవటం కన్నా హీనం. మన తాహతకు తగ్గ సంబంధం నాన్నగారు చూస్తారు, బుద్ధిగా చేసుకో. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంది ఆయాసపడుతూ. భ్రమరా, నీకు అసలే ఒంట్లో బాగోలేదు. అంత కోపం తెచ్చుకోకు. ప్రభకు నేను నచ్చచెబుతానుగా అంటూ భార్యను వారించాడు రాఘవ. నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నేను ఆ అబ్బాయిని ప్రేమించాను. పెళ్లి కూడా అతన్నే చేసుకుంటాను అంటూ ప్రభ తల్లిదండ్రుల వంక తిరస్కారంగా చూస్తూ చెప్పింది. ఎంత చెప్పినా ప్రభ వినకుండా మొండికేసింది. చివరకు రాఘవ తనకున్న 6 ఎకరాల పొలంలో 2 ఎకరాలు అమ్మక తప్పలేదు. పెద్దదానికి పెళ్లి ఎలా చేశారో ఇక చిన్నదానికి కూడా అలాగే చెయ్యాలి అనటంతో మరో 3 ఏళ్లకు శ్రీలత పెళ్లి కోసం ఇంకో 2 ఎకరాలు అమ్మక తప్పలేదతనికి. కూతుళ్ల పెళ్లిళ్ళు చేసి అమ్మయ్య బాధ్యతలు తీరిపోయాయి అని ఆనందపడేలోపు భార్య భ్రమరాంబ అనారోగ్యంతో కన్నుమూసింది. 60వ పడిలో పడటంతో రాఘవ కాస్త రాఘవయ్యగా మారాడు. ఆ వయసులో భార్య లేకుండా ఒంటరి జీవితం గడపటం ఎంత కష్టమో ఆయనకి అనుభవమయ్యింది. ఇన్నేళ్లుగా పొలానికి వెళ్ళటం, ఇంటికి తిరిగి రావటం ఆ ఒక్కటే రాఘవయ్యకి తెలుసు. ఇంటి పనులు గాని వంట పనులు గాని ఇవేవీ ఆయనకి అలవాటు లేదు. రోజులు గడుస్తున్నాయి. పంట కోతకు వచ్చినప్పుడల్లా ఆడపిల్లలు వచ్చి పప్పులు ధాన్యాలు అన్నింటినీ మూట కట్టుకొని వెళ్తున్నారు. రాఘవయ్య కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఇళ్లళ్లకు వెళ్ళొస్తున్నాడు. కానీ ఇటీవల ఎందుకో రాఘవయ్యకి ఏదో ఒక అనారోగ్యం తరచూ వచ్చిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అది మానసికమా, శారీరకమా, లేక ఒంటరితనపు ఆవేదనో ఆయనకి తెలియటం లేదు. కానీ రోజు రోజుకి ఆయనలో మాత్రం మార్పులు మొదలయ్యాయి. కంటి చూపులో కూడా తేడా వస్తోంది. ఇదివరకటిలా పొలానికి వెళ్ళలేకపోతున్నాడు. పోనీ పొలం కౌలుకు ఇద్దామంటే లాభం అంతా పోతుంది. రాఘవయ్యకి రోజులు భారంగా గడుస్తున్నాయి. ఓ రోజు హఠాత్తుగా భర్త మామగారితో కలిసి తండ్రి దగ్గరకు వచ్చింది పెద్ద కూతురు ప్రభ. నాన్న, కొత్త ఇల్లు కొనుక్కుందామనుకుంటున్నాం అంది కూతురు. సంతోషం తల్లి అన్నాడు రాఘవయ్య.
తీసుకున్న లోన్ డబ్బులు సరిపోవటం లేదు మామయ్య గారు. మీరు కూడా మాకు కొద్దిగా డబ్బు సహాయం చెయ్యాలి అన్నాడు పెద్దల్లుడు. నా దగ్గర డబ్బులేమున్నాయల్లుడు గారు అంటూ తెల్లబోతూ అన్నాడు రాఘవయ్య. ఇంతలో వియ్యంకుడు జోక్యం చేసుకుని, 2 ఎకరాల ఆసామి మీరు, మేమేమో నెల జీతం మీద బతికేవాళ్ళం. మీరే అలా అంటే మేము ఇంకేమనుకోవాలి అన్నాడు లౌక్యంగా. బావగారు, నెల పూర్తయ్యేసరికి మీకు జీతాలు చేతికొస్తాయి. అదే మాకైతే వర్షాలు సకాలంలో పడి పంట చేతికందేదాకా తిండికి, డబ్బుకి, రెంటికి భరోసా ఉండదు. మా జీవితాలకు కూడా చివరికి భరోసా ఉండదు. ఓ ఏడాది మందు, ఓ ఏడాది విందు అన్నట్టుగా ఉంటుంది మా రైతుల పరిస్థితి అంటూ నిర్వేదంగా అన్నాడాయన. నాన్న, ఇన్ని మాటలెందుకు చెప్పు? నీకు ఓపిక లేదంటున్నావు, ఒంట్లో కూడా బాగుండటం లేదు. ఇక పొలం ఏం సేద్యం చేసుకుంటావు? పెద్దవాడివవుతున్నావు. నీకు ఉన్నది నేను, చెల్లెలే కదా. మా ఇద్దరికి చెరో ఎకరం ఇచ్చేసేయి. ఒక 6 నెలలు మా ఇంట్లో, ఒక 6 నెలలు చెల్లెలు ఇంట్లో ఉండు. నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు అంది కూతురు ప్రభ. కూతురి వంక దెబ్బ తిన్నట్టుగా చూశాడు రాఘవయ్య. నాన్న, మమ్మల్ని కష్టపడి పెంచావు, చక్కగా చదివించావు, బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు కూడా చేసి పంపించావు. అమ్మ ఎలాగూ లేదు. ఇక మాకున్న పెద్ద దిక్కు నువ్వొక్కడివే. నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను నాన్న, మా ఇంటికి వచ్చి ఉండు అని అనాల్సిన కూతురు కాని 1 ఎకరం పొలం తన పేర రాసిస్తే 6 నెలలు పోషిస్తాను అని బేరసారాలు ఆడటం చూసి ఆయన గుండె తల్లడిల్లిపోయింది. పంటి బిగువన బాధ అణిచిపెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా లోపలికి నడిచాడతను. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర లేదు. ఆయనకి భార్య జ్ఞాపకం వచ్చింది. ఓ రాత్రివేళ తన చేతుల్లో కన్ను మూసిన ఆ దృశ్యం రాఘవయ్య కళ్ళ ముందు కదలాడింది. ఆ జ్ఞాపకాలన్నీ ఆయన కళ్ళ ముందు నిలిచాయి. మగపిల్లాన్ని కనలేదని భ్రమరాంబ అప్పుడప్పుడు బాధపడేది. 2 ఆడపిల్లలే అయ్యారు, ఒక్క మగపిల్లాడు ఉంటే బాగుండేదయ్యా అని తరచూ అంటూ ఉండేది అతనితో. ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటి, అందరూ ఒక్కటేనే అనేవాడు తను. భ్రమరాంబ ఇక కొద్ది రోజుల్లోనే చనిపోతానని తెలిసినప్పుడు, ఏమండి, మిమ్మల్ని ఒక్కడినే చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాను. దేవుడు ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియటం లేదండి. నేను వయసులో ఉన్నప్పుడు అందరి ఆడవాళ్ళలాగే పునిస్త్రీగా పోవాలని దండం పెట్టుకునేదాన్ని. కానీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళ బుద్ధులు బయటపడ్డాక ఇలాంటి పిల్లల్ని ఎందుకు కన్నానా అని ఏడవని రోజు లేదు. నడి వయసు దాటినప్పటి నుంచి నేను లేకుండా మీకు జరుగుబాటు ఉండదు అనే విషయం గ్రహింపుకు వచ్చాక నేను ఏనాడు ఆ దేవుడిని పునిస్త్రీ చావుని కోరుకోలేదండి. కానీ ఆ దేవుడు ఎందుకో నా కోరిక మన్నించలేదు. పిల్లలు చూస్తే ఇలా స్వార్థంగా ఉన్నారు. మీరు ఎలా బతుకుతారో ఏంటో, మీ జీవితం ఎలా గడుస్తుందో ఏమో. నన్ను మాత్రం క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ ఏడుస్తూనే ఉంది. ఆ రాత్రే అలా శాశ్వత నిద్రలోకి జారిపోయింది భ్రమరాంబ. తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాడు రాఘవయ్య. ఆయన కంటి నిండా కన్నీటి దారలే. లేచేటప్పటికి 2వ కూతురు, అల్లుడు, వారి పిల్లలు కూడా దిగారు. ప్రభ, శ్రీలత లోపల బయట చాలాసేపు మంతనాలు చేసుకున్నారు. సాయంత్రానికి ఊళ్ళో బంధువుల్ని, కరణంగారిని ఇంటికి రప్పించారు. తన ప్రమేయం ఏమీ లేకుండా జరుగుతున్న పనులను నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు రాఘవయ్య. పొద్దున్న వరకు కొంచెం కోపం, ఉక్రోషం, బాధ లాంటివి ఆయనకు కలిగాయి. సాయంత్రానికి మటుకు తానెందుకు ఇలాంటి ఆడపిల్లల్ని కన్నానా, కళ్ళ ముందు ఆస్తి కోసం జరుగుతున్న నాటకం చూస్తూ తానెందుకు ఇంకా బ్రతికి ఉన్నానా అన్న ఆలోచన ఆయన్ని దుఃఖసాగరంలోకి ముంచింది. బాధపడకు రాఘవయ్య, పెద్దవాళ్ళమయ్యాక మనకున్న తోడు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఇక మన పిల్లలు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేదు అంటూ కరణంగారు ఓదార్పుగా అన్నారు. ఆఖరికి 2 ఆడపిల్లలు చెరో ఎకరం తండ్రి చేత బలవంతంగా రాయించుకొని 6 నెలలు ఆయన్ను ఒక్కొక్కరి ఇండ్లల్లో ఉండేటట్టుగా ఊరి పెద్దల ముందు మాట ఇచ్చి చెరో దోవన వెళ్ళిపోయారు. రాత్రి గడిచేటప్పటికీ నిర్వేదంగా తన గదిలోనే ముడుచుకొని పడుకున్నాడు రాఘవయ్య.
తెల్లారి లేచేటప్పటికీ రాఘవయ్యకు ఏం చెయ్యాలో తోచలేదు. పొలానికి వెళ్ళాలనిపించటం లేదు. అది అతనిది కాదిప్పుడు. తనని వెళ్ళి చూడమని కూతుర్లెవ్వరూ చెప్పలేదు. వాళ్ళు కౌలుకిస్తారో అమ్ముకుంటారో తండ్రినైనా తనకే తెలియదు. ఇక ఊళ్ళో వాళ్ళడిగితే ఏం చెప్పాలో అంతకన్నా తెలీదు. కనీసం తలనీడ కోసం ఇప్పటికైనా ఈ ఇల్లైనా ఉంచారు. రేపు అది కూడా లేకుండా చేస్తారో ఏమో. ముఖం మీద గుడ్డ కప్పుకొని అలాగే పురుకోస మంచం మీద వాలిపోయాడతను. మధ్యాహ్నం పక్కింటి రంగమ్మ తలుపు తట్టి లేపి అన్నం కూర పళ్ళెంలో పెట్టి అందించింది. 4 రోజులు గడిచిపోయాయి. ఏ కూతురు వెళ్తూ వెళ్తూ మా ఇంటికి రా నాన్నా అని ఎవ్వరూ పిలవలేదు. ముందు పెద్ద కూతురింటికా చిన్న కూతురింటికా ఎవరింటికి వెళ్ళాలి అన్న మీమాంస వచ్చింది రాఘవయ్యకి. మరునాడు లేచి శ్రీలత ఊరు దగ్గర కాబట్టి అక్కడికే బయలుదేరాడు. ఆయన వాళ్ళింటికి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. రాఘవయ్య మాసిపోయిన పంచే పెరిగిన గడ్డాన్ని చూసి శ్రీలత ముఖం చిట్లించుకుంది. ఏంటి నాన్న ఈ వేషం? కాస్త శుభ్రంగా తయారై రావచ్చు కదా అంటూ చిరాకు పడింది. ఆయనేం మాట్లాడలేదు. దాహంతో గొంతు పిడచకట్టుకుపోయింది. మీ అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత నామర్దా అంటూ నసుగుతూనే గ్లాస్లో నీళ్లు ప్లేట్లో అన్నం ఆయన ముందు పెట్టింది. మారు మాట్లాడకుండా గబగబా తినేశాడు. మళ్ళీ అన్నం మారు వేస్తుందేమో అని లోపలికి తొంగి చూశాడు. మధ్యాహ్నం టీవీ సీరియల్స్ చూస్తూ శ్రీలత అందులో నిమగ్నమైపోయింది. ఆయనకు ఇంకా ఆకలి వేస్తోంది. తన రాకను స్వాగతించని కూతుర్ని ఇంకా అన్నం పెట్టు అని అడగటానికి స్వాభిమానం అడ్డొస్తోంది. మళ్ళీ ఆయనకే అనిపించింది తను తినే అన్నం తన పొలంలో పండిన వరి బియ్యమేనని. ప్రతి ఏటా తానే 2 ఆడపిల్లలకు బియ్యం బస్తాలు పంపిస్తాను కదా అనుకొని మౌనంగా లేచి వంటింట్లో పళ్ళం పెట్టి చెయ్యిని కడిగేసుకుని శ్రీలత కొంచెం మజ్జిగిస్తావా అన్నాడు. మజ్జిగ లేదు నాన్న, నువ్వు వస్తావని నాకు తెలీదు కదా. ఇంట్లో ఉన్న అన్నం మొత్తం నీకే సరిపెట్టేశాను, పెరుగు తోడుకోలేదు అంటూ పెడసరంగా అంది కూతురు. ఎండలో ప్రయాణం చేసి రావటం వల్ల బాగా అలసటగా ఉంది. కాస్త పడుకుంటాను. ఎక్కడ పడుకోనమ్మా అంటూ చిన్నగా అడిగాడు. ఏంటి నాన్న, తిన్న వెంటనే పడుకుంటావా? అందాక ఆ వాలు కుర్చీలో కూర్చో అంటూ టీవీ నుంచి తల తిప్పకుండానే నిర్లక్ష్యంగా అంది. చిన్నగా నిట్టూర్చి సంచి ఓ వారగా పెట్టి పక్కనే కుర్చీలో వాలిపోయాడు. 10 నిమిషాల్లో ఆయనకు గాఢమైన నిద్ర పట్టేసింది. మనవలు స్కూల్ నుంచి వచ్చి తాతయ్య తాతయ్య అని లేపుతుంటే అప్పుడు మెలకువ వచ్చింది రాఘవయ్యకి. తాను తెచ్చిన మిఠాయిలు మనవలకు తినిపించి వాళ్లతో కాసేపు ఆడుకున్నాక గాని భారంగా ఉన్న అతని మనసుకి కాస్త తెరిపి వచ్చింది అనిపించింది ఆయనకి. నా మనవల ఇల్లు, నా కూతురి ఇల్లు, తనకున్న ఆస్తిని ఇంటిని సమానంగా ఇద్దరికీ పంచి ఇచ్చాడు. అలా మొహమాటపడి తనలో తాను బాధపడితే ఎలాగోలా రాజీ పడాలి అనుకుంటూ తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన అల్లుడు ఆయన్ని పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. రాఘవయ్య మనస్సు చివుక్కుమంది. ఒక్క క్షణం వెంటనే తన ఊరికి వెళ్ళిపోవాలి అనిపించింది. కానీ ఏముందక్కడ? భార్య లేదు, పొలమూ లేదు, ఇంత అన్నం ఉడికేసే దిక్కు కూడా లేదు. తిరిగి వెళ్ళి ఏం చెయ్యాలి? చావో బతుకో ఇక తన పిల్లలతోనే రాజీపడి ఇక్కడే ఉండాలి అని లోపల మదన పడుతూనే నిర్ణయించుకున్నాడు. ఏంటి శ్రీలత, ముందు అనుకున్న ప్రకారంగా మీ నాన్న వెళ్లాల్సింది మీ అక్క ప్రభ ఇంటికే కదా, మరి మన ఇంటికెందుకొచ్చారు? ఇప్పుడు 6 నెలలు ఇక్కడే మనింట్లోనే ఉంటారా ఏంటి అంటూ ఓ రాత్రి వేళ అల్లుడి మాటలు కోపంగా వినిపించాయి రాఘవయ్యకి. ఉలిక్కిపడి లేచాడు. మధ్యాహ్నం సడన్గా నాన్న రాగానే నేను ఆశ్చర్యపోయానండి. వెంటనే అక్కకి ఫోన్ చేశాను. అదేమో ఫోన్లో నాన్నని మీ ఇంటి దగ్గరే ఉండనివ్వండి, మా మామగారు వాళ్ళు మాతోనే ఉంటారు కదా, పైగా నీదేమో విడి కాపురం కదా అంటుంది. మేము ఇల్లు కట్టుకునే హడావిడిలో ఉన్నాం కదా, మా ఇంట్లో ఆయన ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది, పైగా నేను ఉద్యోగానికి వెళ్ళాలి, కానీ నువ్వైతే ఇంట్లోనే ఉంటావు కదా అంటోందండి అక్క. అక్క ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూసారా? దానికి ఏం లోటు చెప్పండి?
ఇంటి నిండా పనివాళ్ళు, అత్తారేమో డబ్బున్నవాళ్ళు. పైగా కొత్త ఇల్లును కూడా కట్టుకుంటుంది. అయినా దాని ఆశ తీరలేదు సుమండి. కొత్త ఇల్లు వంకపెట్టి నాన్న ఆస్తి రాసిచ్చే వరకు నిద్రపోలేదు. పోన్లే, దానివల్ల మనకి కూడా కాస్త ఆస్తి ముందే చేతికి వచ్చింది కదా అని మెత్తగా మాట్లాడుతుంటే నన్నే గోలు తిప్పుతోంది అంటూ శ్రీలత ఉక్రోషంగా చెబుతోంది భర్తకి. అదేమీ కుదరదు, మీ నాన్నకి నేను చెబుతానులే అంటున్నాడు అల్లుడు. ఏమిటి వీళ్ళు ఇలా వక్రంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడేం చెయ్యాలి? తను ఉండాలా వెళ్ళాలా? ఆయనకు చాలా అవమానంగా తోచింది. రాత్రంతా రాఘవయ్యకి నిద్రే లేదు. లేచేటప్పటికీ బాగా పొద్దుపోయింది. అమ్మా శ్రీలత, అక్క ఇంటికి వెళ్దామనుకుంటున్నానమ్మా అంటూ కాఫీ తాగుతూ కూతురు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రాఘవయ్య. అలాగే నాన్న, ఇప్పుడే 10:30కి బస్సుంది, మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు లేదు అంటూ వెంటనే అంది శ్రీలత. తన ముఖంలో సంతోషపు రేఖ తలుక్కుమనటం రాఘవయ్య దృష్టిని దాటిపోలేదు. అన్నం తిని వెళ్ళు నాన్నా అని కూడా అనలేని దౌర్భాగ్యపు కూతుర్ని కన్నాను, ఎందుకో ఈ వెధవ జన్మ అనుకుంటూ బస్సు స్టేషన్లో 2 ఇడ్లీలు తినేసి కడుపు నింపుకొని ప్రభ ఇంటికి బయలుదేరాడు రాఘవయ్య. గతం నుంచి వర్తమానంలోకి వచ్చాడు. తీరా ప్రభ ఇంటికి వస్తే ఇది పరిస్థితి. రోజంతా ఎండలో సేద్యం చిందిస్తూ దుక్కి దున్నే రైతు తాను. అందరికీ 4 గింజలు పంచటమే తెలుసుగాని ఎంత విపత్కర పరిస్థితుల్లోనూ ఎవ్వరి ముందు చెయ్యి చాచి అడగని రైతు తాను. 2 కూతుళ్ళు ఏరు దాటి తెప్ప తగలేసినట్టుగా తనని, తన ప్రేమని, తన ఆస్తిని అంతా వాడుకొని తనని తన్ని తగిలేశారని అర్థమైంది రాఘవయ్యకి. ఏదో ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే శేష జీవితాన్ని కాస్త సామాన్యంగా అయినా వాళ్ళ ఇళ్లల్లో ఉండి గడిపేద్దామని రాజీపడి సొంత ఊరు, ఇల్లు, వ్యవసాయం అన్నీ వదిలేసి అంగలారుస్తూ వచ్చాడతను. కానీ ఏం జరిగింది? ఏ పాశమూ కూడా తనని వాళ్ళ దగ్గరికి చేరనివ్వట్లేదు. ఆస్తులు పంచుకున్నారు గాని బాధ్యతలు పంచుకోలేదు. కొడుకులైతే ఏమి, కూతుళ్ళైతే ఏమి, ఈ రోజుల్లో అందరూ ఒక్కలాగే ఉన్నారు. మరి ఇప్పుడు తనేం చెయ్యాలి? ఇలా ఎంతకాలం తనిలా మనసు చంపుకొని బతకాలి? అలా అని తిరిగి మళ్ళీ తన ఊరికే వెళితే నలుగురు తన పరిస్థితిని చూసి నవ్విపోతారు. ఊరంతా రాఘవయ్య పిల్లలు ఇంత స్వార్థపరులా అని తన పిల్లల్ని కూడా అసహ్యించుకుంటారు. ఏం చెయ్యాలి? ఆయనకేం పాలు పోవటం లేదు, నిద్ర అంతకన్నా రావటం లేదు. రాఘవయ్య నిద్ర లేచేటప్పటికి ప్రభ, అల్లుడు, కీర్తి అందరూ ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్ళిపోయారు. పని మనిషి కాఫీ ఇచ్చి అన్నం టేబుల్ మీద పెట్టాను, మధ్యాహ్నం తినండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. అలాగే చాలాసేపు కూర్చున్నాడు. స్నానం చెయ్యాలి అనిపించలేదు. అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఆయన అభిమానం గట్టిగా దెబ్బతింది. తానేమీ యాచకుడు కాదు, ఎవ్వరి మీద ఆధారపడే మనిషి కూడా అంతకన్నా కాదు. ఎప్పుడూ కష్టపడి బతకడమే తెలుసుగాని ఇలా ఒకళ్ళ మీద పడి ముద్ద కోసం అంగలార్చడం తెలీదు తనకి. మరి ఏంటి ఈ జీవితం? కోపంతో, అవమానంతో ఉడికిపోతూ అధాటుగా లేచి బయటకు నడిచాడు. కానీ 4 రోజుల బట్టి నిద్రాహారాలు సరిగ్గా లేకపోవటంతో ఎండ చురుక్కుమని ఒంటికి తగిలేసరికి ఆయనకు కళ్ళు తిరిగినట్లయింది. నడుస్తూ నడుస్తూ ఓ వీధి దాటాడు, ఇంకో వీధి దాటాడు. అలా కాసేపటికి నడిచేటప్పటికీ ఇక ఒళ్ళు తెలియలేకపోయింది. రోడ్డు మీద అడ్డంగా పడిపోయాడు. కళ్ళు తెరిచేటప్పటికి ఇదిగో ఇలా ఆస్పత్రిలో ఉన్నాడు. చేతులకి, కాళ్లకు బాగా దెబ్బలు తగిలాయి. తలంతా పెద్ద కట్టు కట్టి ఉంది. నాకేమైంది అని పక్కన వాళ్ళను అడిగాడు. రోడ్డు మీద స్పృహ తప్పి ఒక రాయి తగిలి పడిపోయి ఉంటే ఆస్పత్రిలో చేర్చారు అన్నారు వాళ్ళు. ఎంతసేపు అయింది నన్ను ఇక్కడికి తీసుకొచ్చి? వారం దాటింది అన్నారు వాళ్ళు. నివ్వెరపోయాడు రాఘవయ్య. ఏ ఊరు మీది? నీకోసం ఎవ్వరూ రాలేదేం అంటూ అడిగారు వాళ్ళు. అంటే నేను ఏమైపోయానో కూడా ఎవ్వరికీ పట్టలేదు. అంటే అక్క దగ్గర ఉన్నానని చెల్లి, చెల్లె దగ్గర ఉన్నానని అక్క అనుకున్నారన్నమాట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వీరికి సమాధానం ఏం చెప్పాలి అని ఏమీ తెలియక సమాధానం చెప్పకుండానే అలాగే మంచానికి నిస్త్రాణగా ఆనుకున్నాడు. డాక్టర్ వచ్చి మీ వాళ్ళు ఎక్కడుంటారో చెబితే తెలియపరుస్తాం అన్నారు వాళ్ళు. తల అడ్డంగా ఊపాడు రాఘవయ్య. నీకు ఎవ్వరూ లేరా అంటూ అడిగాడు డాక్టర్.
లేరు అంటూ బలహీనంగా అన్నాడాయన. పేరు అంటూ అడిగాడు. రాఘవయ్యకి తన పేరు చెప్పబుద్ధి కాలేదు. నోటికొచ్చినట్టుగా రావయ్యా అని చెప్పాడు. కాస్త స్వస్థత చిక్కాక కాలు స్వాధీనం రావటానికి కొద్ది రోజులు పడుతుంది అని చెప్పాడు డాక్టర్. కొద్దిగా అటు ఇటు నడవాలి అన్నాడు. అలాగే 10 రోజులు పైగానే ఆస్పత్రిలోనే ఉండిపోయాడు. రాఘవయ్యకి తన ఊరికి, తన పిల్లల దగ్గరికి వెళ్ళబుద్ధి కాలేదు. తాను బతికానో చచ్చానో కూడా అవసరం లేని వాళ్ళ పంచన చేరటానికి ఆయన మనసు అంగీకరించలేదు. అందుకే వాళ్ళ ముఖం చూడకూడదు అని నిశ్చయించుకున్నాడు. కానీ ఏం చెయ్యాలి? తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాసేపు నడవాలి. ముందుగా కాలుని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు. ఆసుపత్రి ముందు ఆవరణలో చాలా చెట్లున్నాయి. రోజు ఆ వైపుగా నడవటం మొదలుపెట్టాడు. రోజు అక్కడికి ఒక వ్యాన్ వస్తుంది. దానిమీద భోజనం 5 రూపాయలు అని బోర్డుంది. ఆ వ్యాన్ డ్రైవరు రోజు వచ్చి అడిగిన వాళ్ళందరికీ భోజనం పెట్టి 1 గంటలో తిరిగి వెళ్ళిపోతాడు. ఓ రోజు ఆ వ్యాన్ డ్రైవర్ భోజనం డబ్బాలు దింపి కౌంటర్లో పెట్టి తిరిగి వెళుతూ రాఘవయ్య వంక చూసి భోజనం కావాలా అన్నట్టుగా సైగ చేశాడు. రోజు నిన్ను చూస్తూ ఉంటాను. ఏ ఊరు మనది అన్నాడు. రాఘవయ్య ఏమీ మాట్లాడలేదు. నీతో ఎవరైనా ఉన్నారా? ఒక్కడివే కనపడుతున్నావు అంటూ మళ్ళీ అడిగాడు అతనే. తల అడ్డంగా ఊపాడు. ఎవరూ లేరా? సరే, డిశ్చార్జ్ అయ్యాక నాతో పాటు వస్తావా అన్నాడు. రాఘవయ్యకి అతని వాలకం అనుమానం కలిగించింది. 1 అడుగు వెనక్కి వేశాడు. అతను నవ్వుతూ, భయపడకు, నా పేరు కృష్ణ. ఆసుపత్రిలో రోగుల కోసం, వాళ్ళ వెంట వచ్చే వాళ్ళ కోసం మా ఆశ్రమం నుంచి ఈ భోజనం తీసుకొస్తాను. మా ఊరతన్ని మా ఆశ్రమానికి వాచ్మెన్గా పెట్టాను. కానీ వారం రోజుల క్రితమే అతను ఊరికెళ్ళాడు. ఇప్పుడేమో పనికి తిరిగి రాను అంటున్నాడు అని అతను చెప్పగానే రాఘవయ్య అతన్ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు. తన కన్నపిల్లల ప్రవర్తన వల్ల అందరూ తన కళ్ళకు అలా వ్యతిరేక భావంతో కనిపిస్తున్నారనిపించింది అతనికి. నీకు ముందు వెనక ఎవరూ లేనట్టున్నారు. ఆసుపత్రి నుంచి పంపేశాక ఎక్కడికి వెళ్తావు? నాతో ఆశ్రమానికి వచ్చేస్తావా? అక్కడే ఉందువు గాని. రోజు 2 పూటల భోజనం పెడతారు. ఉండటానికి వసతి ఉంటుంది. గేటు దగ్గర కాపలాగా ఉండటమే నీ పని. ఇష్టమైతే చెప్పు. నేను రేపు ఈ సమయానికి కరెక్టుగా వస్తాను. చెప్పదలుచుకున్నది చెప్పి ఖాళీ డబ్బాలు వ్యాన్లో వేసుకుని కృష్ణ వెళ్ళిపోయాడు. మర్నాడు రాఘవయ్య కృష్ణతో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు. ఆశ్రమంలో జీవితం బాగానే ఉంది. ఊరికి చాలా దూరంలో ఉంది ఆ ఆశ్రమం. ఆవరణలో వంటశాల, వృద్ధుల ఆశ్రమం ఉన్నా కూడా పెద్దగా ఏమీ పని లేదు. గేటు దగ్గర కూర్చోవటం తప్ప. ఆయనకు జీవితం ఇప్పుడు ప్రశాంతంగా గడుస్తోంది. ఎప్పుడైనా భార్య మనవలు గుర్తుకొస్తుంటారు. ముఖ్యంగా మనవరాలు కీర్తి ఎక్కువగా మదిలో మెదులుతోంది. ఇంకా తన ఇల్లు జ్ఞాపకం వస్తుంది. కన్నపిల్లల్ని మటుకు ఆయన మదిలో నుంచి పూర్తిగా తుడిచేశాడు. సమయానికి భోజనం, పడుకోవటం. ఆశ్రమ జీవితం క్రమశిక్షణగా నడుస్తోంది. ఏళ్లు గడిచాయి. రాఘవయ్య బాగా వృద్ధుడైపోయాడు. అతన్ని వృద్ధాశ్రమంలో ఉంచి పింఛనిస్తున్నారు. తాను ఇక ఎన్నాళ్ళు ఉంటాడో అతనికే తెలియదు. రాఘవయ్యకి ఆ ఆశ్రమం రుణం తీర్చుకోవాలి అనిపిస్తోంది. నేలతల్లి తనకు అన్నీ ఇచ్చింది. బదులుగా ఎవ్వరికీ తాను భారమై రుణపడి ఉండకూడదు. తన ఇంటిని ఆశ్రమానికిస్తే బాగుంటుంది అనిపిస్తుంది రాఘవయ్యకి. 600 గజాలలో ఉన్న పెద్ద ఇల్లది. వెనక తోట. ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది. ఇంతకు ఇల్లు ఉందో లేదో కూడా అతనికి తెలియదు. కానీ కరణంగారు తన సంతకం లేకుండా బదిలీకి ఒప్పుకోరు అన్న నమ్మకం మాత్రం ఉంది. కానీ ఆస్తి బదిలీ విషయం తెలిస్తే పిల్లలు వచ్చి మళ్ళీ నానా యాగి చేసిపోతారో ఏమో. వాళ్ళలా చేస్తే ఈ మాత్రం మనశ్శాంతి కూడా ఉండదు. పైగా ఇప్పుడు తన పేరు వేరు, తన గుర్తింపు వేరు అని ఆలోచిస్తూ ఏమిటా హడావిడి అంటూ ఆ వచ్చేపోయే వాళ్ళను చూస్తూ రాఘవయ్య అడిగాడు. పొరుగురి కాలేజీ పిల్లలు ఆశ్రమంలో వాళ్లకు పళ్ళు, స్వీట్స్ పంచటానికి వచ్చారట. ప్రతి గదికి వెళ్ళి ఇస్తున్నారు అంటూ పక్క గదిలో ఉండే రమణయ్య చెప్పాడు. బిలబిలమంటూ పిల్లలందరూ వచ్చి పళ్ళు, స్వీట్స్ ఇచ్చారు. అందరూ వెళ్ళిపోతుంటే అందులో ఉన్న ఒక అమ్మాయి వచ్చి చటుక్కున్న రాఘవయ్య చెయ్యి పట్టుకొని, తాతయ్య
నేను కీర్తిని అంది. ఆయనకు ఒక్కసారిగా గుండె గట్టిగా కొట్టుకుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు ఉబికాయి. మరుక్షణమే తనను తాను సముదాయించుకుంటూ, నన్ను ఎవరనుకుంటున్నావో ఏమో, పొరపాటు పడ్డావమ్మా అన్నాడు కంపిస్తున్న గొంతుతో. కాదు, నువ్వు మా తాతయ్యవే, నాకు బాగా తెలుసు అంటూ ఆ అమ్మాయి రుద్ధ కంఠంతో అంది, ఆయన చేతిని వదలకుండా. రాఘవయ్య ఆ అమ్మాయి వంక తేరిపారా చూస్తూ ఏవో జ్ఞాపకాలని తడుముకోసాగాడు. మీ తాతయ్య పేరేంటి అంటూ అడిగాడు రమణయ్య ఆసక్తిగా ఆ అమ్మాయి వంక చూస్తూ. మా తాతయ్య పేరు రాఘవయ్య అంటూ చెప్పగానే, ఈయన పేరు రామయ్యమ్మ, ఆయన మీ తాత కాదులే అన్నాడు పక్కనాయన. ఈయన మా తాతే, నాకు తెలుసు. మా మీద కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మా తాతయ్య కోసం అన్ని చోట్ల వెతకాము. మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. కానీ తాత ఎక్కడా దొరకలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఇలా చూస్తాను అనుకోలేదు. రేపు నేను మళ్ళీ మా అమ్మని నాన్నని తీసుకొస్తాను. అప్పుడు నేను చెప్పిందంతా నిజమని మీకే తెలుస్తుంది అంటూ ఏడుస్తూ రాఘవయ్యని వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. రాఘవయ్య కీర్తిని గుర్తుపట్టి ఆనందంతో తల మునకలయ్యాడు. మనవరాల్ని కనుమరుగయ్యే వరకు చూస్తూనే ఉండిపోయాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు రాఘవయ్య మనసు ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. ఇన్నాళ్లుగా తన కన్నపిల్లలు బతుకున్నానో లేదో కూడా వెనక్కి కూడా తిరిగి చూడలేదు. కట్టుకున్న భార్య ఎప్పుడో వదిలి వెళ్ళిపోయింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కీర్తి రూపంలో భ్రమరాంబ రూపం మళ్ళీ ఆయన కంటికి కనిపించింది. నేనున్నాను అంటూ ఆప్యాయంగా భరోసాగా ఆయన చెయ్యి పట్టుకున్నట్టుగా అనిపించింది. మళ్ళీ నీకోసం తిరిగి వస్తాను అంటూ ప్రేమ జల్లులు కురిపించింది. నువ్వే మా తాతవు అంటూ తన భ్రమరాంబ మనవరాలి రూపంలో సంతోషపు మెరుపుల్ని హృదయానికి తాకించింది. కొడిగట్టిన తన జీవితంలో ఆనందపు వెలుగుల్ని విరజిమ్మింది. నాకింక ఏ కోరికలు లేవు అనుకుంటూ ఆయన తృప్తిగా ఆ రోజున నిద్రపోయాడు. తెల్లారి రాఘవయ్య నిద్ర లేవలేదు. ఆయన పెదవుల మీద చిరునవ్వు చెరగలేదు. రాఘవయ్య ఎడమ చేతిలో తన ఇంటిని ఆశ్రమం పేరిట రాసిన తెల్ల కాగితపు వీలునామా రెపరెపలాడుతోంది. రాఘవయ్య అన్న పెద్ద సంతకం మీద సూర్యకిరణం పడి మెరుస్తోంది. ఆయన కుడి చేతిలో కీర్తి కోసం రాత్రి చీకట్లో వెళ్ళి తీసుకువచ్చిన పూతరేకుల పొట్లం భద్రంగా ఉంది. మనవరాలు తన కోసం తిరిగి వస్తుందన్న భరోసా, ఆ రక్తపాశం వెనక్కి లాగుతుందన్న సత్యం ఆయన చిరునవ్వు వెనక విజయ గర్వంలా తొంగి చూస్తూనే ఉంది. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కూతుళ్ళ చేతిలో మోసపోయిన ఒంటరి తండ్రి కథ. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కె వాసవదత్త రమణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.